హలో ఫ్రెండ్స్, అది 1983. ఒక రాత్రి ఆగ్రాలో ఉండే సురేష్ వర్మ బండి మీద రాత్రి తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఇంటి ముందుకొచ్చాక హార్న్ కొట్టాడు. 2-3 సార్లు హార్న్ కొట్టాక కూడా బంగ్లా నుంచి ఎవరూ బయటికి రాలేదు. తను ఇక బండి దిగి గేట్ తీయడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో అకస్మాత్తుగా 2 దుండగులు తుపాకులతో సురేష్ వర్మ దగ్గరకు వస్తారు. అందులో ఒకడు సురేష్ వర్మ మీద కాల్పులు జరుపుతాడు. సురేష్ వర్మ స్పాట్లోనే మరణిస్తాడు. ఆ తర్వాత కూడా అతని మీద దాడి చేసిన వాళ్ళ ఆచూకీ తెలీదు. ఆ కుటుంబం సురేష్ వర్మ మరణాన్ని మర్చిపోలేకపోతుంది. ఈ ఘటన జరిగిన 5 ఏళ్ల తరువాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక 4 ఏళ్ల పిల్లాడు తనని తాను సురేష్ వర్మ అని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. 1983 డిసెంబర్ 10న ఉత్తరప్రదేశ్లోని ఒక పేద కుటుంబంలో ఒక పిల్లాడు జన్మించాడు. అతని పేరు తోరణ్ సింగ్ అని పెట్టారు. అయితే అందరూ అతన్ని టిటు అని పిలిచేవారు. ఆగ్రా నుంచి 13 కిలోమీటర్ల దూరంలో బరంపూర్ అనే గ్రామంలో అతని కుటుంబం నివసిస్తూ ఉండేది. 6 పిల్లల్లో టీటు అందరికన్నా చిన్నవాడు. అందరూ అతన్ని చాలా గారాబంగా చూసుకునేవారు. ఆ పిల్లాడికి 2 ఏళ్ళు వచ్చేసరికి విచిత్రంగా ప్రవర్తించేవాడు. నా పేరు టీటూ కాదని, తన పేరు సురేష్ వర్మ అని, తనకి పెళ్ళయ్యిందని, తనకు భార్య ఉందని చెబుతాడు. పైగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పేదరికంలో ఉంటే వారిని ఎగతాళి చేస్తాడు. తన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెబుతాడు. టీటు అలా ఎందుకు మాట్లాడుతున్నాడో వాళ్లకు తెలిసేది కాదు. పిల్లాడు ఆట పట్టించడానికి అలా అంటున్నాడు అని అనుకునేవారు. కానీ పెరిగే కొద్దని అతని ప్రవర్తన మరింత విచిత్రంగా మారింది. 4 ఏళ్ళు వచ్చేసరికి ప్రతిరోజు ఆగ్రాకి వెళ్ళాలని మొండికేసేవాడు. ఒకరోజు అనుకోకుండా టీటు తండ్రి పని మీద ఆగ్రాకి వెళతాడు. దీంతో టీటు కోపంగా పిచ్చిగా ప్రవర్తిస్తూ అరుస్తాడు. టీటు పెద్దన్న ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు టీటు ఆగ్రాలో తనకొక పెద్ద ఇల్లు ఉందని చెబుతాడు. తన కుటుంబ సభ్యులను కలవాలని టీటు చెబుతాడు. ఆగ్రాలో తనకొక రేడియో దుకాణం కూడా ఉందని చెబుతాడు. ఈ విషయం గురించి ఎంక్వైరీ చేసేందుకు టీటు అన్న ఆగ్రాకు వెళతాడు. అంత రద్దీ రోడ్లలో తనకి సురేష్ రేడియోస్ అనే షాప్ కనిపిస్తుంది. టీటు అన్న షాక్ అవుతాడు. షాప్లోకి వెళ్ళి చూస్తే ఒక విడో మహిళ కనిపిస్తుంది. ఆమె పేరు ఉమావర్మ అని తెలుసుకుంటాడు. ఆమె భర్త పేరు సురేష్ వర్మ. దాదాపుగా 5 ఏళ్ల క్రితం అతను చనిపోయాడు. వెంటనే టీటు అన్నయ్య ఉమావర్మకి తన తమ్ముడి వింత ప్రవర్తన గురించి చెబుతాడు. ఉమావర్మ తన భర్త మళ్ళీ జన్మించాడా అన్న అనుమానం పడుతుంది. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామానికి బయలుదేరుతుంది. టీటును చూసి పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళుతుంది. ఆమె కారులో వెళ్ళింది. టీటు వెంటనే నా పిఠా కారు ఎక్కడుంది అని అరుస్తాడు. ఉమాకి అంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. టీటు తల్లిదండ్రులను కలిసి టీటు గురించి ఆరా తీస్తుంది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఇప్పటి వరకు టీటు మాటలు ఉత్తవి అని కొట్టిపారేసేవారు. కానీ అవి నిజం అని వాళ్లకు అర్థమవుతుంది. ఈ విషయము ఆ విలేజు, రాష్ట్రంలో అలాగే దేశంలో ఒక పెద్ద సెన్సేషన్గా మారిపోతుంది. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఈ విషయం గురించి యాంటోనియా అనే రీసెర్చర్ పరిశోధన చేసింది. ఆమె ఒక ప్రొఫెసర్. 1920లో శాంతిదేవి పునర్జన్మ మీద రీసెర్చ్ చేశారు. అలా స్టీవెన్ సలహా మేరకు యాంటోనియా టీటు కేసు రీసెర్చ్ చేయడానికి ఒప్పుకుంది. టీటు ఆగ్రాలో అడుగుపెట్టగానే తన గత జన్మకు సంబంధించిన మరిన్ని విషయాలు గుర్తుకు రావడము స్టార్ట్ అయింది. తన ఇంటి అడ్రస్సు, షాప్ అడ్రస్సు కరెక్ట్గా చెప్పాడు. ఇంటి ముందున్న చెట్టు దగ్గర బంగారు నాణాలు దాచాను అని చెబుతాడు. నిజంగానే అక్కడ అవి దొరికాయి. ఇవన్నీ చూశాక సురేష్ ఫ్యామిలీ టీటు వాళ్ళ కొడుకని నమ్ముతారు. పునర్జన్మను కన్ఫర్మ్ చేయడానికి ఇది సరిపోతుందా? దీనికి యాంటోనియా ఇంకా ఆ కేసు మీద రీసెర్చ్ కొనసాగించాలని చెబుతుంది. సురేష్ ఫ్యామిలీ చెప్పిన దానిని బట్టి టీటు లక్షణాలు చాలా వరకు సురేష్తో కలుస్తున్నాయి. సురేష్ చాలా కోపిష్టి. టీటులో కూడా ఆ లక్షణాలు కొట్టొచ్చినట్టు ఉన్నాయి. ఆగ్రాలో ఒకరోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు యాంటోనియా గాజులు కొనాలనుకుని డబ్బులు ఇస్తుంది. కానీ టీటు వెంటనే షాప్ ఓనర్ మీద కోపోద్రిక్తుడు అవుతాడు. తను మన అతిథి,
తన దగ్గర డబ్బులు తీసుకుంటే బాగోదని తిడతాడు. యాంటోనియా తన రీసెర్చ్ పేపర్లో ఈ విషయం గురించి కూడా ప్రస్తావించారు. ఈ సంఘటనలు అన్నీ కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. సురేష్తో కలిసి వ్యాపారం చేసేవాళ్లే సురేష్ని హత్య చేశారని టీటూ చెబుతాడు. దీంతో ఈ వార్త మీడియాలో చాలా సంచలనంగా మారింది. దీంతో సురేష్ మర్డర్ కేసును రీఓపెన్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ఒక 4 ఏళ్ల పిల్లాడిని పూర్వజన్మలో జరిగిన మర్డర్లో సాక్ష్యం చెప్పే అవకాశం కల్పించింది. టీటూ ఆగ్రా కోర్టులో సురేష్ మర్డర్ చేసిన రాత్రి ఏమి జరిగిందో వివరంగా కోర్టుకు తెలియజేశాడు. సురేష్ వర్మ కుడివైపు ఎలా బుల్లెట్ తగిలిందో చెబుతాడు. సురేష్ వర్మ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్న విషయంలో టీటూ చెప్పే విషయాలు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. యాంటోనియా తన రీసెర్చ్ పేపర్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేసింది. అందులో టీటూ బర్త్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. టీటూ కుడివైపు తల మీద ఒక గుండ్రటి మచ్చ ఉంది. అది సురేష్ తల తుపాకీ తగిలిన ప్రదేశం. టీటూ బర్త్ మార్క్స్ సురేష్ బర్త్ మార్క్స్ కలిసి ఉన్నాయి. సురేష్ ఫ్యామిలీ కూడా కోర్టులో చెబుతుంది. డాక్టర్ ఆన్స్టీన్ పూర్వజన్మకు సంబంధించిన తన రీసెర్చ్లో పుట్టుమచ్చలకు పూర్వజన్మకు ఉండే సంబంధం గురించి ప్రస్తావిస్తాడు. పుట్టుమచ్చలు గత జన్మలో గాయాలతో సంబంధం కలిగి ఉంటాయని అంటాడు. టీటూ పుట్టుమచ్చలు సురేష్కి తగిన గాయాలతో మ్యాచ్ అవుతున్నాయి. హిందూయిజంలో కూడా పుట్టుమచ్చలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ చూశాక ఆగ్రా కోర్టు పునర్జన్మ ఉంటుందని నమ్మింది. సురేష్ని మర్డర్ చేసిన వారికి శిక్ష కూడా పడింది. ఇది చాలా చారిత్రాత్మకమైన తీర్పు. ఎందుకంటే చట్టాలు అంత తేలిగా ఇలాంటి విషయాలను నమ్మవు. ఇదంతా తప్పు అని చెప్పే ప్రయత్నం జరిగింది. అందుకు టీటూ బర్త్డేట్ కూడా మెయిన్. టీటూ 1983లో పుట్టాడు. అయితే టీటూ జన్మించిన గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం 1983లో పుట్టినట్టు రాసుంది. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం సురేష్ వర్మ హత్య 1983 ఆగస్టు 28న జరిగింది. అయితే రికార్డుల ప్రకారం చూస్తే పునర్జన్మ సిద్ధాంతం అంతా తప్పని తేలిపోతుంది. సరిగ్గా అప్పుడే రీప్లేస్మెంట్ రీకార్నేషన్ థియరీ ముందుకు వచ్చింది. ఒక చనిపోయిన వ్యక్తి ఆత్మ ఒక పిల్లాడి శరీరంలోకి ప్రవేశించిందని వాళ్ళ నమ్మకం. ఇది కూడా నిజం అనుకుంటే 1982లో పుట్టిన టీటూ విషయంలో ఇది ఎలా సాధ్యం? అయితే రీసెర్చర్ జేమ్స్ మ్యాట్లాక్ అభిప్రాయం ఏమిటి అంటే ఇది రేర్ కేస్ అని. పిల్లాడు పుట్టాక సురేష్ ఆత్మ ఆ పిల్లాడి ఆత్మలోకి రీప్లేస్ అయ్యిందని అంటారు. సురేష్ ఆత్మ టీటూ ఆత్మలోకి వెళ్ళినప్పుడు పుట్టుమచ్చలు ఏర్పడి ఉంటాయని అంటున్నారు. హిందూయిజం దీనిని పరకాయ ప్రవేశం అంటారు. ఈ సంఘటన తర్వాత జనం కూడా అనేక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టీటూ తల్లిదండ్రులు డబ్బు కోసం ఇలా చెప్పిస్తున్నారని అన్నారు. అదే నిజం అయితే చెట్టు కింద డబ్బులు దాచిన విషయం ఎలా చెప్పగలిగాడు అనే సందేహం కూడా వస్తుంది. ఏదేమైనా ఇదొక చాలా స్పెషల్ కేసు. మరి ఈ రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు.